వైష్ణవి కొంచెం ఓర్చుకో. ఏంటి ఓర్చుకునేది? ఈ దెబ్బ నీకు తగిలుంటే తెలుసుండేది. అబ్బా నొప్పి కొంచెం మమ్మీ. ఓర్చుకోవే. అక్షిత ఏమైంది? ఏంటమ్మా అక్షిత అంత గట్టిగా అరిచావు? ఎందుకంత బాధపడుతున్నావు? నొప్పి తాతగారు, భరించలేకపోతున్నాను. అదేంటి హాస్పిటల్కి వెళ్ళొచ్చావు కదా, టాబ్లెట్స్ వేసుకోలేదా? టాబ్లెట్స్ వేసాను బావగారు. అయినా నొప్పి తగ్గట్లేదు. అమ్మా బెనికింది కదా, ఒక పక్క వాపు కూడా వచ్చింది, అందుకే అంతలా బాధపడిపోతుంది. ఇప్పుడు నీకు హ్యాపీయే కదా? ఈ కబడ్డీ పోటీలో నీకు అడ్డే ఉండదు, నువ్వే గెలుస్తావులే. లోపల ఆనందపడిపోతూ పైకేమో అయ్యో అలా అయ్యిందా, అయ్యో ఇలా అయ్యిందా అంటున్నారు ఎవరికి వాళ్ళు. అబ్బా ఆ పక్షిత, నువ్వు బాధపడుతుంటే ఆనందపడే వాళ్ళెవరూ లేరిక్కడ. అన్నీ నీకు నువ్వే చేసుకుంటున్నావు, నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. అవతల నా బిడ్డ బాధపడుతుంటే ఇప్పుడు నీతులు చెప్పడం ఒక్కటే తక్కువైంది. అబ్బా నొప్పి. నొప్పి ఏం నొప్పు. అబ్బా మమ్మీ నువ్వు ఊరుకోవే. త్వరగా చూడమ్మా. అబ్బా. కొంచెం తక్కువ వైష్ణవి. అక్షిత ఏంటిది? ఇది పసుపు ఆముదం కలిపి వేడి చేసి తీసుకొచ్చాను. దేనికి? ఆ వాచింది కదా, ఆ కాలు మీద ఈ పూత పూస్తే వాపు లాగేస్తుంది, నొప్పి తగ్గిపోతుంది. ఇటువు. వేడి వేడి నూనె అదే నా కాలు మీద వేస్తావా? అప్పుడు నొప్పి పోవడం కాదు, నా కాలే పోతుంది. లేదక్షిత, ఇది అవ్వడానికి నాటు వైద్యంలాగా కనిపించొచ్చు, కానీ ఖచ్చితంగా పనిచేస్తుంది. వైష్ణవి నువ్వైనా చెప్పు. అవునక్షిత, అదైతే నిజమే. అమ్మా అది నిజమో కాదో నాకు తెలియదు గాని అదైతే నాకు వద్దు. వద్దు అంటే ఎలాగమ్మా? పోటీ సంగతి పక్కన పెట్టు. నొప్పిని భరించలేకపోతున్నావు, కాస్త ఓపిక పట్టావంటే రేపటికల్లా ఫ్రీ అయిపోతావు. అయినా సరే నాకు వద్దు. నా మాట విను, కాలికి పెట్టు. పల్లవి పల్లవి పట్టుకోమ్మా. ఇలా వచ్చి చేతులు పట్టుకో. వద్దు గుండమ్మ, గుండమ్మ వద్దు. అమ్మా వద్దు. ఏం కాదమ్మా, గీత కాలు పట్టుకో. జాగ్రత్త. అక్షిత ఓచుకోమ్మా కాసేపు.